గౌరవనీయులైన మన దేశ ప్రధాన మంత్రివర్యులు సూచనల మేరకు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనము హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని రూపొందించుకొని దానికి మన నియోజకవర్గపు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ వేగేశ్ నరేంద్ర వర్మ గారి నేతృత్వంలో ఈరోజు మనం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం 13వ తారీఖు నుంచి మొదలుపెట్టి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటికి భారతీయ జెండాని ఎగరవేసుకుంటా వాటి సెల్ఫీస్ని మనము మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో రూపొందించిన www.harghar.com అనే వెబ్సైట్లోకి అప్లోడ్ చేసుకుంటూ అదేవిధంగా ఈ సంతకాల సేకరణ అనేది మనం పూర్తి చేసుకొని దాని మొత్తాన్ని కనుక మనము ఈ 15వ తారీఖు లోపల కనుక ఢిల్లీ చేర్చగలిగితే అక్కడ ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన ఈ సంతకాల సేకరణ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రెడ్ ఫోర్ట్ దగ్గర ఆగస్టు 15న ప్రధానమంత్రి వర్యులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా వీటిని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది 2022వ సంవత్సరంలో మన గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు ప్రారంభించిన ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో సుమారు 23 లక్షల కుటుంబాలు అదేవిధంగా 6 లక్షల మంది దీంట్లో సెల్ఫీలు తీసుకొని అప్లోడ్ చేసుకోవడం జరిగింది 2022వ సంవత్సరంలో. అదేవిధంగా 2023వ సంవత్సరంలో సుమారు 10 లక్షల మంది దాంట్లో సెల్ఫీస్తో అప్లోడ్ చేసుకొని మన అందరి యొక్క ఈ ఐక్యతను చాటి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు 13 నుంచి 15 వరకు ఈ తిరంగా ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా మన బాపట్ల పురపాలక సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్ళ మీద ఎగరవేసి వాటి సెల్ఫీస్ని ఈ www.harghar.com అప్లోడ్ చేయవాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంతకాల సేకరణలో కూడా మీరు అందరూ కూడా పాల్గొని దాన్ని కానీ పూర్తి చేస్తే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్తాం కూడా జరుగుతుంది. జై హింద్. హర్ ఘర్ తిరంగా అంటూ మన మువ్వెన్నెల జెండాని బాపట్ల నగర వీధుల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎంతోమంది స్టూడెంట్స్ అందరం కలిసి పార్టీ కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ కలిసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి మరీ ముఖ్యంగా కమిషనర్ గారు దీనికోసం ముందు నుంచే స్టూడెంట్స్ అంతా రెడీ చేసి స్కూలు యాజమాన్యంతో మాట్లాడి 50 అడుగుల జెండాని ముందే సిద్ధం చేసి అది పుర ప్రముఖులందరూ ప్రజలందరూ చూడాలి, మన ఐకమత్యం సమగ్రత సార్వభౌమత్యాన్ని మనం కాపాడుకునే విధంగా ముందుకెళ్ళాలి అని అంటూ ఈ 77వ స్వాతంత్ర దినోత్సవ రాబోయే స్వాతంత్ర దినోత్సవం ఎందుకంటే రేపు లేదు ఎల్లుండి ఆగస్టు 15 ఆ రోజు స్వాతంత్రం జరుపుకుంటాం. ముందస్తుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే దేశ ప్రగతిలో మనందరం కష్టపడి పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ పటంలోనే నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 స్థానంగా 2047కి తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద ఉందని తెలియజేస్తూ మనకు ఎవరైతే స్వతంత్రం కోసం కష్టపడి ప్రాణాలు అర్పించారో వాళ్ళ యొక్క ఆశలతో వాళ్ళ వారసులుగా మనం ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఉందని మరొక్కసారి గుర్తు చేస్తూ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.